సెట్టింగ్ ఒక ఏసీ కొనుక్కోవాలి. ఇదేంటి ఏసీ అక్కడ పెట్టావు, కూలర్ అక్కడ పెట్టావు? ఏరా అని చెప్పు, నిన్ను ఎక్కడ పెట్టాలని చెప్పి వచ్చి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అన్నా కదా. సర్లే, ఈ కూలర్ కి గ్యారంటీ ఉందా? నీకే గ్యారంటీ లేదు, ఎక్కడ ఉంటావు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నీ షాప్కి వచ్చాను చూడు. నెక్స్ట్ టైం చెప్పులేసుకుంటారా. ఏంటి అంత సీరియస్ గా చూస్తున్నాయండి? ఈ మామిడి పండు కూడా మా సత్తి పండు లాగా ఎవరు కొనకుండా దేనికి పనికి రాకుండా మూలన ఉంది. ఆ సత్తి పండు ఏదో ఒక మూలన ఉంటున్నావు, నువ్వే ఏ మూలన లేవు, చూసుకో మరి. ఇగో కమరక్క, ఆ జ్యూస్ లో అల్లం కలుపు, బాగా ఐస్ కలుపు. నీ నీడ కలపలేదా, నీడు వచ్చి కలపమంటున్నావా? మొగుడు తెచ్చిన ఆడదన్న టీమ్ లీడర్ పోయిన ఆర్టిస్ట్ అన్న లోకం అయిపోయింది. చిచ్చి. మీ వ్యాపారం గురించి ఎవరికి తెలియకపోతే ఇలా డల్ గానే ఉంటది. మీరు వ్యాపారం చేస్తారని 10 మందికి తెలియాలి, పబ్లిసిటీ ఉండాలి, యాడ్స్ తీయాలి దాని మీద. ఏది మీ పత్తి వ్యాపారం అంతా ఇలాగ పబ్లిసిటీ చేస్తారండి? ఇప్పుడు మీరు పెట్టే బిజినెస్ మీద యాడ్స్ తీయాలి. అలాంటి యాడ్స్ తీసి 10 మందికి చూపిస్తే అప్పుడు మీరు బిజినెస్ పెట్టారని చెప్పి మీ దగ్గర ఎవడన్నా వస్తాడు. యాడ్ చేస్తే 10 మంది వస్తారంటావు. 11 మంది రారు, 11 మంది రారు. అలాంటి యాడ్స్ చేయడానికే ఫారెన్ నుంచి నాకు తెలిసిన యాడ్ డైరెక్టర్ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు పిలిచా. వాళ్ళు వస్తారు, వచ్చి మీ బిజినెస్ చూసి వాళ్ళు యాడ్స్ చేస్తారు. సూపర్ సూపర్, మంచి ఐడియా ఇది. ఆ యాడ్ డైరెక్టర్ ని కొంచెం త్వరగా పిల్లండి అమ్మా. అయ్యో, చొక్క వేసుకోమంటే వేసుకోరు, చలికేమో వణికేస్తున్నారు మీరు. ఎవరైనా మా సీనియర్ గానే ఎక్కువ చేస్తున్నారు. ఇక లేదు, మా సార్ గురించి నీకు తెలియదు. ఇంటర్నేషనల్ లో యాడ్లు చేశాడు మా సారు. ఎవరైనా యాడ్లు చేస్తే ప్రొడక్ట్లు అమ్ముడిపోతాయి, మా సార్ యాడ్లు చేస్తే కంపెనీలు అమ్ముడిపోతాయి, తెలుసా? మీ సార్ పేరేంటో? సత్యప్రకాష్. ఏంటి 2 పేర్లు పెట్టుకున్నారు? ఒక పేరు ఎడిటింగ్ లో పోతే ఒక పేరులో జ్ఞాపకం ఉంటుంది కదా జనాలు కలిసి. ఎడిటింగ్ గురించి ఇంత బాగా తెలిసిన వాళ్ళు ఇది బాధని తెలియలేదా? తెలుసు, ఆయనే ఎక్కువ చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది సార్ మీకు. ఆ యాడ్ గురించి చెప్పండి. ఎప్పుడు వచ్చిందిరా అవార్డు? నాకు రైటర్ స్కిట్ లో రాసినప్పుడు వచ్చింది కదా సార్. ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ అయ్యేసరికి ఫ్లైట్ వెళ్ళిపోతున్నది. ఫ్లైట్ చుకుచుక అంటుందా? ఫ్లైట్ మిమిక్రీ చేస్తున్నదా? ఈ లోపల ఫ్లైట్ లో ఒక అనౌన్స్మెంట్ అయింది. ఏం మేము కింద దింపేమనే? ఆ ఫ్లైట్ లో అనౌన్స్మెంట్ ఏమైందంటే ఇక ఏ మూమెంట్ లేనా కూలిపోతుంది అని చెప్పారు. ఈ లోపల ఆ ఫ్లైట్ లోని సౌండ్ వచ్చిందిరా. ఏంటి సార్ ఆ సౌండ్? దాంట్లో ఒక చిన్న పిల్లడు ఏడున్నాడు కదా, వాడు ఏడుస్తున్నాడు రా. చిన్న పిల్లడు బొవ్వని ఎందుకు ఏడుస్తాడు సార్? అప్పుడే పుట్టిన పిల్లడికి ఏ భాషలో ఏడవాలో తెలిసేట్రా. ఆ తర్వాత ఏమైందో చెప్పండి సార్. ఫ్లైట్ లో ఉన్న జనాలందరూ భయపడుతున్నా సరే ఆ పిల్లడు మాత్రం భయపడలేదు. ఎందుకు సార్? ఆ పిల్లడు ఇప్పుడే పుట్టాడు కదా, వాడికి భయం అంటే ఏంటో తెలియదు. అలాంటి నేపథ్యంలో వెళ్తున్న ఆ ఫ్లైట్ కాస్త అలా వచ్చి సముద్రం మీద. అయ్యో, సముద్రంలో అంతా చచ్చిపోయారా సార్? ట్విస్ట్ అక్కడే, ఎవరు చావలేదు. ఎలా? ఆ పిల్లడు తన డైపర్ ఇలా విసరగానే సముద్రంలో నీళ్ళన్నీ ఆ డైపర్ లాగేసుకుంది. అప్పుడే పడింది సత్య డైపర్. డైపర్ వేసుకున్నారు సార్? సత్య డైపర్ సింక్ లోనే కాదు సముద్రంలో ఉన్న నీళ్లు కూడా లాగేసుకుంటుంది. అది లాగేసుకుంటుంది, మనం ప్యాంట్ వేసుకుంటాం. ఇటు రండి సార్. ఈ ఊర్లో కూడా చాలా మంది అమ్ముడు పోతలేదు సార్. ఏదన్నా ఒక యాడ్ చేయండి సార్. ఎవరు మిచ్చేమంటారా? సారు నమస్తే. నమస్తే. నా చెరుకు రసం ఒక్క గ్లాస్ కూడా అమ్ముడు పోతలేదు సారు. యాడ్ నా దాని మీద ముందు చేశారు. దీని మీదే చేద్దాం. దాని మీద కాదు సార్, దానికి యాడ్ చేయండి. ఏమైందయ్యా అంత డీల పడిపోయినవు? మాకు ఇంకా పిల్లలు పుట్టరన్నారమ్మా. నేను ఒక రసం ఇస్తా, తాగిన తర్వాత చెప్పు ఎట్లుంటుందో. ఒక్క రసం తాగితే 2 పిల్లలు వచ్చారు సార్. సూపరే, సూపరు సూపరు. నీకు యాడ మొత్తం బానే వచ్చింది
కదా. యాడ్ అయితే బాగా రాలేదు కానీ నేడికెళ్ళి పట్టుకొచ్చినవయ్యా. ఇంటర్నేషనల్ యాడ్ స్టార్ ఆయన. మరి గట్ల చేసినేంద్రా? నువ్వేం టెన్షన్ తీసుకోకే. లైట్ కొంచెం జెట్ లాగ్ అవడం వల్ల స్కిట్ లాగ్ అయింది. ఆయన రూమ్ లో పడుకోబెట్టి మళ్ళీ ఇంకోసారి తీసుకొస్తాను, అప్పుడు బాగా చేస్తాడు. సరే తీసుకురాపో. సార్ నువ్వు వెళ్ళి గెల్లెట్టుకో, మనం గెడెట్టుకుందాం పని సార్. అది చూసారా యాడ్ ఎలా వచ్చిందో మనోడికి. ఇగో అవన్నీ కాదు, ఇప్పుడు క్వాలిటీ చెకింగ్ ఆఫీసర్ వస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు మా దేవుని పలకరించాలి. బాసు ఓరి నాయనో, రా బాసు. ఓరి నాయనో. చలికాలంలో సీతాఫలకాయ, ఎండాకాలంలో మామిడికాయ, వర్షాకాలంలో జాంకాయ, నువ్వు నా గుండెకాయ బాసు. ఆఫీసర్ గారు ఆల్ ఇండియా సుధీర్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా అనౌన్స్ చేస్తావా చేయవా? నాకు అంత సినిమానే లేదే బాబు. ఆఫీసర్ గారు ఐఎమ్ ద క్వాలిటీ చెకింగ్ ఆఫీసర్. ఆల్రెడీ కొన్ని పనులు కొంతమంది బుక్ చేసుకున్నారు, అటు మీద చేయకండి. ఇది అప్పారావు గారిది, ఇది అప్పారావు గారిది. ఇది సుధీర్ అన్నది, సుధీర్ అన్నది. ఇది మన నరేష్ గారిది, మన నరేష్ గారిది. దీంట్లో టెంపరేచర్ ఎంత ఉందో తెలుసా? 150. మామిడి పండు అంటే వేడి చేద్దు కదా, వేడి చూపిస్తుంది అంతే. నీది ఏ వ్యాపారం? నాది ఏసీ, కూలర్, ఫ్రిడ్జ్. మరి నువ్వు పండ్లు ఎందుకు దూరుతున్నావు? అవి ఎందులో పెడతారు కదా ఫ్రిడ్జ్ లో. ఇదేంటి? అది కూలర్. దీనికి కరెంట్ బిల్ ఎంత వస్తుంది? దీని కరెంట్ బిల్ కాదు, బ్యాటరీ వాడతాను నేను. దీనికి బ్యాటరీతో నడుపుతున్నావు, ఫ్రిడ్జ్ ఎలా నడుపుతున్నావు? క్యాబ్ బుక్ చేస్తాను, క్యాబ్ బుక్ చేస్తాను. దీంట్లోంచి ఒక చల్లదనం రావాలంటే నువ్వేం వాడుతున్నావు? ఐస్ మొక్క పెడతా లోపల, ఐస్ మొక్క పెడతా లోపల. నువ్వు ఒక ఆఫీసర్ తో మాట్లాడుతున్నావు. చెప్పండి సార్. ఫ్రిడ్జ్ పని చేయాలంటే ఐస్ మొక్కలు అందులో తీసుకోవాలి. నువ్వు ఐస్ మొక్కలు అందులో ఎందుకు పెడుతున్నావు? ఇది పంచేది అందుకని, ఇది పంచేది అందుకని. పని చేయని ఫ్రిడ్జ్ లో ఎందుకు అమ్ముతున్నావు? యాక్చువల్లీ పని చేస్తుందండి. ఈరోజు చేయొద్దని చెప్పాను దానికి, ఈరోజు చేయొద్దని చెప్పాను దానికి. ఇదేంటి? ఇది కూడా కూలరే సార్. లెగ్గలేదు. లెగ్గా సార్, దీంట్లో వస్తుంది గాలి. గాలి ఇందులోంచి వస్తుంది, ఇందులో ఉంది చక్రం. కాదు సార్, ఇదే బ్యాటరీ, ఇందులోంచి కరెంట్ వచ్చిందో గాలి వస్తుంది చూడండి. ఈ మూడేంటి? 3 చక్రాలు సన్నం వైపు డైట్ చేసి, సన్నం వైపు డైట్ చేసి. ఫ్లోలో ఇన్ని వస్తుంది నాకు తెలియట్లేదు. ఉదయం దడిపోకెళ్ళండి. ఇట్రా. ఈ గడ ఎక్కడి నుంచి వస్తుంది? పొలం నుంచి వస్తుంది. పొలం నుంచి వస్తుంది తెలుసు. ఏ ఏరియా నుంచి వస్తుంది? కరీంనగర్ నుంచి. మందులో వాడుతున్నారా? వాళ్ళు వాడతారో లేదు నాకు తెలియదు. రైతుల్ని అడగాల ఎటువంటి మందులు వాడుతున్నారు. క్రిమిసంహారక మందులు వాడితే ఇది తాగి రోగాలు వచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నీరే నీరే. ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళి చెక్ చేసుకుంటా. ఒకటి పట్టురా. ఇక్కడ 3 ఉన్నాయా? మీదేది, మీదేది. సరే ఆ ఏసీలో ఇచ్చే. చూడండి సార్, బిల్ ఎక్కి వచ్చేస్తా. ఓ 2 పళ్ళు చేతిలో పెట్టు. ఇవన్నీ ల్యాబ్ లో టెస్ట్ చేసి చూసిన తర్వాత టెస్ట్ కాకపోతే వంట చేసుకోండి సార్. ఎలా అండి? నీతో నాకు చాలా పని ఉందిరా.